చాలామంది చేస్తున్న అత్యంత భయంకరమైన తప్పేంటో తెలుసా? నీ సమయాన్ని దేవుడికి ఇవ్వటం లేదు. ఒక పెద్ద బ్రహ్మరాక్షసి మన చేతిలోకి వచ్చి పడింది. ఏంటది? చాలా పెద్ద బ్రహ్మరాక్షసిది. ఈ రాక్షసి చేతికి మనం చిక్కాం. ఉదయం లేవగానే కళ్ళు ఇంకా తెరుపులు పడక ముందే మన చెయ్యలా బెడ్ మీద వెతుకుతుంటది. పక్కనే పెట్టుకుని పడుకుంటాం. దూరం పెట్టి పడుకుంటే మళ్ళీ ఏదో అయిపోతుంది, మనం ఏదో కోల్పోతాం. బెడ్ మీద పెట్టుకొని చెయ్యి వెతికి వెతికి తడి దొరికిందా దేవుడు దొరికినట్టుగా ఫీల్ అయిపోతాం. అమ్మయ్య, దేవుడే దొరికాడు. రాత్రి 2-3 వరకు నిద్రపోవడం లేదు చాలా మంది. కంప్లైంట్లవే. ఎంత ప్రమాదమో తెలుసండి. ఆ స్క్రీన్ నుంచి వచ్చేటువంటి బ్లూ రేస్ మీ కళ్ళు డ్రై అయిపోయేలా చేస్తాయి. అది చూస్తున్నంతసేపు మీ బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. మీ బ్రెయిన్ పనిచేస్తున్నంతసేపు గుండె ఇంకా వేగంగా పనిచేయాలి. ఈరోజు మన సమయాన్ని, మన ఆరోగ్యాన్ని అత్యంత దారుణంగా దెబ్బతీస్తున్న మహమ్మారి మన చేతిలో ఉంది. ఈ సెల్ ఫోన్ రాకముందంటే నిజంగా మన పరిస్థితులు ఎలా ఉండేవి? ఈ ఫోన్ రాకముందు ఎలా ఉండేవి? క్రైస్తవ కుటుంబాలు అయితే నిజంగా సాయంత్రానికి చక్కగా భోజనం వండుకొని తిన్న తర్వాత తల్లి, తండ్రి, పిల్లలు చుట్టూ కూర్చొని బైబిల్ తీసుకొని ఒక పాట, ఒక ప్రార్థన, ఓ అధ్యాయం చదువుకొని మంచి మాటలు మళ్ళీ ప్రార్థన చేసుకొని పడుకునేవాళ్ళు. మన సమయాన్ని, దేవుడికి ఇచ్చే సమయాన్ని దొంగిలించడానికి మన చేతిలోకి వచ్చిన భయంకరమైన మహమ్మారి. నువ్వు దేవుడికి ఇచ్చే సమయం చాలా తక్కువ, అనవసరమైన వాటికి ఇచ్చే సమయం ఎక్కువ. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎవరి పనిలో ఉంటాం ఒకసారి చెప్పండి, మీరే చెప్పండి. ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటున్నావు అంటే నీ పని అది. టిఫిన్ చేస్తున్నావు అంటే అది నీ పనే. తర్వాత ఆఫీస్కి వెళుతున్నావంటే ఆఫీసులో ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఎవరి పనిలో ఉంటాం? కోటి విద్యలు ఎవరి కొరకు? కూటి కొరకు. ఆఫీసులో ఉన్నా, లేదంటే వ్యాపారం చేసినా, లేదంటే కూలి పని చేసినా, లేదంటే మరొకటి చేసినా కోటి విద్యలు దేని కొరకంటే అలా ఒక రోజంతా మనకు గడిచిపోయింది. 8 గంటల డ్యూటీలకు గడిచిపోయింది. తర్వాత వస్తాం. ఏం చేస్తారమ్మా స్త్రీలు? మీరు ఆఫీసు నుంచి రాగానే ఏం చేస్తారు? వంట. ఆ వంట అయిన తర్వాత స్నానం చేసి మళ్ళీ వచ్చి భర్తకు, పిల్లలకు వడ్డించుకొని తిన్న తర్వాత మరలా నిద్రకు ఉపక్రమిస్తాం. నిద్రకి వెళ్ళిపోతాం, బెడ్ మీదకి వెళ్ళిపోతాం. మరలా ఉదయం లేవగానే రొటీన్. మన లైఫ్ రొటీన్ అంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని దేని గురించి అయితే ఆలోచించొద్దని దేవుడు చెప్పాడో దానికోసమే మన సమయాన్ని వృధా చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనకు కాస్త డబ్బు చేతికి వచ్చిందంటే, గతంతో పోలిస్తే మన ఇండియాకి డబ్బు పెరిగింది, ఆదాయం పెరిగింది, జేబుల్లో డబ్బులు ఉంటున్నాయి, సమయం కూడా ఉంటుంది. చాలామంది చేస్తున్న అత్యంత భయంకరమైన తప్పేంటో తెలుసా? నీ సమయాన్ని దేవుడికి ఇవ్వటం లేదు. ఒక పెద్ద బ్రహ్మరాక్షసి మన చేతిలోకి వచ్చి పడింది. ఏంటది? చాలా పెద్ద బ్రహ్మరాక్షసిది. ఈ రాక్షసి చేతికి మనం చిక్కాం. ఉదయం లేవగానే కళ్ళు ఇంకా తెరుపులు పడక ముందే మన చెయ్యలా బెడ్ మీద వెతుకుతుంటుంది. పక్కనే పెట్టుకుని పడుకుంటాం. దూరం పెట్టి పడుకుంటే మళ్ళీ ఏదో అయిపోతుంది, మనం ఏదో కోల్పోతాం. బెడ్ మీద పెట్టుకొని చెయ్యి వెతికి వెతికి తడి దొరికిందా దేవుడు దొరికినట్టుగా ఫీల్ అయిపోతాం. అమ్మయ్య, దేవుడే దొరికాడు. రాత్రి 2-3 వరకు నిద్రపోవడం లేదు చాలామంది. కంప్లైంట్లవే. ఎంత ప్రమాదమో తెలుసండి. ఆ స్క్రీన్ నుంచి వచ్చేటువంటి బ్లూ రేస్ మీ కళ్ళు డ్రై అయిపోయేలా చేస్తాయి. అది చూస్తున్నంతసేపు మీ బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. మీ బ్రెయిన్ పనిచేసినంతసేపు మీ గుండె నుంచి రక్తం చాలా వేగంగా 30%, బాడీలో 30% బ్లడ్ ఏదో ఉపయోగించుకుంటుంది తెలుసా? బ్రెయిన్. నీ బ్రెయిన్ పనిచేస్తున్నంతసేపు గుండె ఇంకా వేగంగా పనిచేయాలి. ఎప్పుడైతే నిద్రలో లేకుండా నువ్వు ఉన్నావో నీ మెదడు ఎక్కువ పనిచేస్తుంది. నీ మెదడు ఎప్పుడైతే పనిచేస్తుందో నీ గుండె ఎక్కువ పనిచేస్తుంది. అసలే ఈ గుండె 100 ఏళ్ళు ఉంటే 100 ఏళ్ళు ఒక్క సెకను కూడా ఆగకుండా పనిచేయవలసిన అవయవం. అవునా కదా? ఈ గుండె ఆగడానికి వీల్లేదండి. నువ్వు నిద్రపోవచ్చు, నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు పనిలో పడవచ్చు, నువ్వు రాసుకోవచ్చు, నువ్వు చదువుకోవచ్చు, నువ్వు ఏ వ్యాపారంలో పడవచ్చు, నువ్వు ఏ ఆలోచనలో ఉన్నా ఈ గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ఫంక్షన్స్ జరుగుతూనే ఉండాలి, కదలికలు. రోజంతా పనిలోనే ఉంటుంది. రాత్రి ఒకవేళ నువ్వు నిద్రకు ఉపక్రమిస్తే కొన్ని కార్యక్రమాలు ఆగిపోతాయి. చేతులు ఇలా తిప్పాలంటే చేతికి బలం ఉండాలి. ఆ చేతికి బలం ఉండాలంటే బ్లడ్ పంపించాలి. గుండె ఈ చేతికి బ్లడ్ పంపించాలి. నిద్రలోకి వెళ్ళగానే చేతులు కాళ్ళు కదలకుండా పెట్టుకుంటే ఇటు పని లేదు కాబట్టి గుండె మీద భారం తగ్గుతుంది. కళ్ళు మూసుకుంటావు కాబట్టి కళ్ళకు వెళ్ళవలసిన బ్లడ్ అవసరం లేదు కాబట్టి, అంటే బ్లడ్ వెళుతుంది, ఎక్కువ అవసరం లేదు కదా విశ్రాంతిలో ఉన్నప్పుడు.
మీ అవయవాలు విశ్రాంతిలోకి వెళ్ళినప్పుడు గుండెకు కూడా కాస్త పని తగ్గుతుంది. పని చేయాలి, కానీ మీరు మెలకుగా ఉన్నంత సేపు ఎంత పని చేసిందో అంత పని చేయదు. ఒకవేళ మీరు ఆ విశ్రాంతి లేకుండా మీరు బెడ్ మీద ఉండి సెల్ ఫోన్ చూడటం, ఇంకో పని చేయడం మీరు చేశారంటే మీ గుండె దెబ్బతింటుంది. ఇప్పుడు చాలా కేసులు అవే, గుండె, హార్ట్ స్ట్రోకులు, హార్ట్ అటాక్లు. ఎందుకంటే రెస్ట్లెస్. కనీసం 8 గంటల నిద్ర ఉండాలి, లేదా పెద్దవాళ్ళు కనీసం 7 గంటలు ఉండాలి. 7 గంటలు నిద్రపోతేనే 30% గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి. 8 గంటలు నిద్రపోతే అసలు గుండె జబ్బులు రావు. ఇది ఎందుకు చెప్పానంటే, ఈరోజు మన సమయాన్ని, మన ఆరోగ్యాన్ని అత్యంత దారుణంగా దెబ్బతీస్తున్న మహమ్మారి మన చేతిలో ఉన్న సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ రాకముందండి నిజంగా మన పరిస్థితులు ఎలా ఉండేవి? ఈ ఫోన్ రాకముందు ఎలా ఉండేది? క్రైస్తవ కుటుంబాలు అయితే నిజంగా సాయంత్రానికి చక్కగా భోజనం వండుకొని తిన్న తర్వాత తల్లి, తండ్రి, పిల్లలు చుట్టూ కూర్చొని బైబిల్ తీసుకొని ఒక పాట, ఒక ప్రార్థన, ఓ అధ్యాయం చదువుకొని మంచి మాటలు మళ్ళీ ప్రార్థన చేసుకొని పడుకునేవాళ్ళు. ఇప్పుడు గృహ కూడికలు ఉన్నాయా? కుటుంబ ప్రార్థన ఉందా? అమ్మ నాన్న కూర్చొని పిల్లలతో కలిసి బైబిల్ చదువుతూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించే పరిస్థితులు కనబడుతున్నాయా? మన సమయాన్ని, దేవుడికి ఇచ్చే సమయాన్ని దొంగిలించడానికి మన చేతిలోకి వచ్చిన భయంకరమైన మహమ్మారి సెల్ ఫోన్. అంటే మీరు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఎంత పాడు చేస్తున్నారో మీరు ఆలోచించండి.